बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नहमदुहु सल्ली अला रसूलिल करीम अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम व क़ाल अल्लाहु तआला फ़ी क़ुरआनिल मजीद लक़द कान लकुम फ़ी रसूलिल्लाहि उस्वतुन हसना सदक़ल्लाहुल अज़ीम रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़्दतम मिन लिसानी यफ़क़हू क़ौली रब्बि ज़िद्नी इल्मा అనంత కరుణామయుడైన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా సోదరిమణులారా అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వ సృష్టికర్త అయినటువంటి దైవం మనందరి జీవితాల్లో శాంతిని సమాధానాన్ని కురిపించునుగాక. ఇన్షాల్లా దైవం తెలిస్తే ఈరోజు కూడా నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క గుణగణాల గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందువలనంటే ఆయన మానవ మహోపకారి, మానవాళికి ఆయన అనేకమైనటువంటి మేళ్లను చేయడం జరిగింది. కాబట్టి మన సమాజానికి ఉపయోగపడే పని చేసినటువంటి వారిని మనము జ్ఞాపకం పెట్టుకోవడము నిస్సందేహంగా మన కర్తవ్యం అన్నమాట. కాబట్టి సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క గుణగణాలను గురించి అంతిమ గ్రంథం దైవం ఈ విధంగా అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం స్వయంగా ఈ విధంగా సెలవిస్తున్నాడు. అదేమిటంటే లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా, నిస్సందేహంగా దైవ ప్రవక్త యొక్క జీవితంలో మీకు మంచి ఆదర్శం ఉండింది, మీకు మంచి ఆదర్శం ఉంది ఆయన జీవితంలో. కాబట్టి ఆయన ఆదర్శంగా చేసుకుని మీరు మీ జీవితాన్ని గడపండి. దైవం తన సందేశాన్ని ప్రవక్త ద్వారా ఇచ్చాడు కాబట్టి మనము మన గురువును అనుసరించినట్లయితే ఆ దైవం యొక్క నిజమైనటువంటి ఆరాధన చేయగలము. ఆ దైవాన్ని ఏ విధంగా ఆరాధించాలో మనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించడం జరిగింది. ఇంకా మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు అతను అనేక రంగాలు అతనికి ఎదురవుతూ ఉంటాయి. వ్యక్తిగత రంగం కానివ్వండి, సామాజిక రంగం కానివ్వండి, ఆర్థిక రంగం కానివ్వండి, ఆధ్యాత్మిక రంగం కానివ్వండి, ఇంకా అనేక రాజకీయ రంగాలు కానివ్వండి, ఇటువంటి అన్ని రంగాలలో కూడా మనిషి ఏ విధంగా నిజమైన దైవదాసునిగా ఉండాలి అనేది ఆయన సంపూర్ణంగా ఆయన బోధించడం జరిగింది. కాబట్టి ఆయన జీవితాన్ని మనము చదవడం అనేది, అర్థం చేసుకోవడం అనేది నిస్సందేహంగా మనందరికీ కూడా అత్యంత అవసరమైనటువంటి విషయం అన్నమాట. అయితే సోదరులారా, ప్రవక్త వారు ఆయన రాజ్యాన్ని ఏలడానికి వచ్చినటువంటి రాజు కాదు సోదరులారా. ఆయన హృదయాలను జయించడానికి వచ్చినటువంటి హృదయాల విజేత. ఆయన ఖురాన్లో లా తస్తవి హసనతుల్ వలా సయ్యిఅ, దైవం ఈ విధంగా చెప్తున్నాడు, మంచి చెడు ఒకటి ఎంత మాత్రం కూడా కాదు. ఇద్ఫా బిల్లతి హియ అహసన్, మీరు చెడును మంచి ద్వారా తొలగించండి, మీ శత్రువు కూడా మీకు మిత్రుడైపోతాడు అని చెప్పేసి ఖురాన్లో ఒక వాక్యం ఉంటుంది. మరి ఆ వాక్యానికి నిలువెత్తు అర్థము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం అన్నమాట. ఆయన ఈ వాక్యాలను, ఈ యొక్క ఖురాన్ యొక్క మాటలను తన జీవితంలో ఆయన ఆచరించి చూపించారు ప్రజలకు. తన బద్ధ శత్రువును సైతము ఆయన క్షమించి వదిలేశారు. మరి ఆయన తన చిన్నాన్న హంజా రజియల్లాహు తఆలా అన్హు వారిని చంపివేసి ఆయన యొక్క పచ్చి కాలేయాన్ని నమిలి మింగేసినటువంటి ఆ హిందా అనే స్త్రీ కళ్ళ ఎదురుగా కనబడుతున్నప్పటికీ కూడా ఎదురుగా ఓడిపోయి చేతులు కట్టుకుని నిల్చున్న సందర్భంలో కూడా ఆయన ఆమెను కూడా క్షమించి వదిలివేయడం జరిగింది. ఈ రోజున మీపై ఎటువంటి ప్రతీకారం లేదు, మీరందరూ స్వతంత్రులు, మీకు ఇష్టమైతే దైవధర్మాన్ని స్వీకరించండి, లేకపోతే మీరు వదిలివేయండి అని చెప్పేసి వారందరినీ కూడా విడిచిపెట్టేశారు. ఆయన యొక్క ధర్మం యొక్క ఆ స్వభావాన్ని చూసి అందరూ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించినటువంటి ధర్మం యొక్క ఛాయల్లోకి రావడం జరిగింది. మరి నీవు బోధించిన ధర్మమే ఇంత అద్భుతంగా ఉంటే మరి మేము ఎందుకు విశ్వసించము అని చెప్పేసి అందరూ కూడా ఆ ధర్మం యొక్క ఛాయల్లోకి రావడం జరిగింది. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండేదంటే ఆయన చెడును మంచి ద్వారా ఆయన తొలగించారు, శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించారు. ఉదాహరణకు చూడండి, ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నగరంలో ఉన్నప్పుడు తన పొరుగున తాయిఫ్ అనే ఒక పట్టణానికి ఆయన సందేశాన్ని ఇవ్వడానికి వెళ్ళడం జరుగుతుంది. మరి అటువంటి సందర్భంలో వారందరూ కూడా ప్రవక్త సందేశాన్ని తిరస్కరించి పైగా ఆయనను రాళ్లతో కొట్టి అక్కడ నుండి తరిమివేయడం జరుగుతుంది. మరి ఆ రాళ్ల దెబ్బలు తగిలి శిరస్సు నుండి రక్తం కారుతూ ఆ రక్తమంతా కూడా పాదరక్షల్లో నిండిపోయి అత్యంత బాధాకరమైనటువంటి హృదయ విదారకరమైనటువంటి సందర్భంలో ఆయన బాధపడుతూ ఉన్నప్పుడు దైవము ఆయన వద్ద ఒక దూతను పంపుతాడు. ఓ ప్రవక్త, మీరు ఆజ్ఞ ఇవ్వండి, ఈ పట్టణాన్ని మేము నలిపివేస్తాము అనగానే ప్రవక్త వారు లేదు, వీరికి తెలియక ఈ విధంగా చేస్తున్నారు, వీరు కాకపోతే వీరు సంతానమైన దైవ సందేశాన్ని స్వీకరిస్తారు, మీరు ఆ విధంగా చేయకండి, దైవం నన్ను కరుణామూర్తిగా చేసి పంపించాడు, కారుణ్యంగా చేసి పంపించాడు, వారిని శిక్షించడానికి కాదు అని చెప్పేసి ఆ దూతను పంపివేస్తారు. మరి ఆ తర్వాతే
వారు తర్వాత కొద్ది సంవత్సరాల్లో వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ధర్మాన్ని స్వీకరించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా చెడును మంచి ద్వారా తొలగించడం అనే ఖురాన్ యొక్క ఆయత్తుకు, ఖురాన్ యొక్క వాక్యానికి నిలువటెత్తు అద్దంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితము మనకు ఆదర్శప్రాయంగా కనబడుతూ ఉంటుంది. మనం చూస్తుంటాం చాలామందిని, చాలా మంచి మంచి మాటలు చెప్తుంటారు, కానీ వ్యక్తిగత ఆచరణకు వచ్చేసరికి ఆ మాటలన్నీ కూడా నీటి మూటలుగా మారిపోతుంటాయి, వ్యక్తిగత జీవితంలో కనిపించదు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ సందేశం అయితే ఇచ్చారో, ఏ మాటలైతే బోధించారో ఆ మాటలని ఆయన ఆచరించి చూపించారు. మరి ఏదైతే ఆచరించి చూపించేవారో అదే ఆయన బోధించేవారు. చూడండి సోదరులారా, ఆయన యొక్క సేవా తత్పరత ఏ విధంగా ఉండేదో, ఆయన నైతికత ఏ విధంగా ఉండేదో. ఆయన ఇంటి పక్కన ఉండే ఒక స్త్రీ ప్రవక్త వారు ఎప్పుడైతే బయటకు వస్తున్నారో వెంటనే చూచి ఇంట్లో ఉన్నటువంటి ఆ చెత్త చెదారాన్ని తీసుకొచ్చి ఆయన నెత్తి మీద పడవేసేది. ప్రవక్త వారు పల్లెత్తు మాట కూడా అనేవారు కాదు. ఆయన తుడుచుకొని అవన్నీ కూడా ఒక పోగు పెట్టి బయట పాడవేసేవారు. ఒక రోజున ఆయన మీద బయటకు రాగానే, ఇంటి నుండి బయటకు రాగానే ఆయన మీద చెత్త పడలేదు. ఇదేమిటి చెత్త పడడం లేదు, ఈ స్త్రీకి ఏమైందో అని చెప్పేసి ఆతృతతోటి ఇంట్లోకి రాగానే ఆ స్త్రీ జబ్బుతో బాధపడుతూ మంచం మీద పడి ఉంటుంది. వెంటనే వచ్చి ఏమ్మా ఏమైంది, నీ ఒంట్లోకి బాగలేదా ఏమిటి అని చెప్పేసి ఆమె క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి ఆయన లోపలికి రాగానే ఆ స్త్రీ సిగ్గుతో చచ్చిపోతుంది. ప్రతిరోజు కూడా నేను మిమ్మల్ని బాధ పెడుతూ ఉండేదాన్ని, చెత్తంతా ఊడ్చి మీ నెత్తి మీద పోస్తుంటే ఈరోజు నాకు ఒంట్లో బాగలేదని అడగడానికి మీరు వచ్చారా అని చెప్పేసి ఆమె ప్రవక్త వారి యొక్క ధర్మాన్ని ఆమె ఆచరించడం మొదలుపెట్టింది. చూడండి, చెడు చేసే వాళ్ళకి మంచి చేస్తే ప్రపంచం ఏ విధంగా మారిపోతుందో చూడండి. నేటికి కూడా సోదరులారా, మనకు ఎవరైనా చెడు చేశారనుకోండి, మనం వారికి మంచి చేస్తే సోదరులారా, నిస్సందేహంగా దైవం చెప్తున్నాడు, నీ శత్రువైనా కూడా నీ మిత్రుడైపోతాడు అని చెప్పడం జరిగింది. ఈ మాటలను ఆయన ఆచరణలో చూపించి ప్రపంచానికి ఒక నమూనాగా ఇచ్చారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇంకా చూడండి సోదరులారా, ఆయన ఎంత నిరాడంబరంగా ఉండేవారంటే, ఎంత సామాన్యంగా ఉండేవారంటే, ఆయన చనిపోయే సమయానికి అప్పటికి ఆయన 3 అంతుల ప్రపంచానికి చక్రవర్తి. కానీ ఆయన ఒంటి మీద ఉన్నటువంటి బట్టలో, ఆ యొక్క కుర్తాలో, ఆ చొక్కా నిండా కూడా చిల్లులే, చొక్కా నుండి కూడా చిల్లులుండి కుట్లు ఉండేవన్నీ కూడా. చూడండి ఎంత సాధారణమైనటువంటి జీవితాన్ని ఆయన గడిపేవారు. ప్రవక్త వరకు ప్రార్థన చేసేవారు, ఓ ప్రభు నన్ను పేదలలోనే ఉంచు, పేదల నుండి నన్ను బయటికి తీయి అని చెప్పేసి ప్రార్థించేవారు. ఎందువలనంటే పేదలే ఎక్కువగా స్వర్గానికి వెళ్తారు కాబట్టి నన్ను పేదల్లోనే నువ్వు ఉంచు ఓ ప్రభు అని చెప్పేసి ప్రార్థించేవారు. మన ప్రార్థన ఏ విధంగా ఉంటుంది, మనకి డబ్బు కావాలని చెప్పేసి, ఇంకా ధనం కావాలని చెప్పేసి మనము ప్రార్థిస్తూ ఉంటాం. అయితే సోదరులారా, ధనాన్ని సంపాదించడం కానివ్వండి, ధనం కోసం ప్రార్థించడం కానివ్వండి తప్పు అని చెప్పేసి ప్రవక్త ఎంత మాత్రం కూడా బోధించలేదు. ఇస్లాం ధర్మము సమస్తాన్ని విడిచిపెట్టేసి మీరు అడవుల్లోకి వెళ్ళి మీరు ధ్యానించండి అని బోధించదు. అలాగని ఈ ప్రపంచంలోనే మీరు మునిగిపోయి దైవాన్ని విస్మరించండి అని కూడా బోధించదు. మధ్యాయ మార్గాన్ని బోధిస్తూ ఉంటుంది. ఈ ప్రపంచం దైవము మానవాళికి ఎందుకు ఇచ్చాడు అంటే ఇక్కడ జీవితం గడపడం కోసము. మనమందరం కూడా అడవుల్లోకి వెళ్ళిపోయి ఉన్నట్లయితే ఈ ప్రపంచం ఏమైపోతుంది, ఈ ప్రపంచం ఎందుకు అసలు? కాబట్టి మనిషి ఈ ప్రపంచంలో జీవితం గడపాలి. యుద్ధ భూమిలోకి దిగి యుద్ధం చేసి అతడు వీరమరణమైనా పొందాలి, లేకపోతే ఆ యొక్క విజయమైనా పొందాలి. అలా కాకుండా నాకు యుద్ధం వద్దు అని చెప్పేసి నీవు కొండల్లోకో లేకపోతే ఏ కోణంలోకో నువ్వు తపస్సు చేసుకుంటాను అంటే అది వీరుడు ఎంత మాత్రం కూడా కాదు. ఈరోజు మనం చాలామందిని చూస్తుంటాం, బ్రహ్మచారులుగా ఉండిపోతుంటారు. ఈ ఐహిక బంధాలు మనకు పడవండి, బ్రహ్మచారిగా ఉంటేనే దైవము మనకు దక్కుతాడు, మనం దైవానికి చేరువవుతాం అని చెప్పేసి మనకు చాలామంది బోధిస్తుంటారు. ఈ విధంగా సంసారంలో ఉండే బాధలు కానివ్వండి, ఆ కష్టాలు కానివ్వండి పడకపోతే అది జీవితం ఏమిటి సోదరులారా? చూడండి, అది జీవితం కాదు. యుద్ధ మైదానంలో దిగి ఆ యుద్ధాన్ని ఎదుర్కొన్నవాడే వీరుడు అవుతాడు తప్పించి యుద్ధానికి భయపడి దూరంగా కూర్చుని భార్యాబిడ్డలు లేకుండా ఈ విధంగా దూరంగా కూర్చున్నవాడు ఏ విధంగా వీరుడు అవుతాడు ఒకసారి చూడండి. కాబట్టి భార్యాబిడ్డల యొక్క ఆ ఆనందం, ఆ బాధ, ఆ కష్టాలు, ఆ నష్టాలు మనిషి అనుభవించాలి. అప్పుడే నిజమైనటువంటి మనిషి అవుతాడు. కాబట్టి ఈ కష్టాలకు ఈ నష్టాలకు భయపడిపోయి నాకు పెళ్ళి వద్దు ఏమొద్దు అని చెప్పి భయపడేవాడు వీరుడు కాదు. మనం చాలామంది చూస్తుంటాం, అతను బ్రహ్మచారి చాలా గొప్ప భక్తుడండి అని చెప్పేసి మనం పొగుడుతుంటాం కదా చాలామందిని. కాబట్టి నిజమైనటువంటి దైవదాసుడు, నిజమైనటువంటి దైవాన్ని ప్రేమించేవాడు ఈ విధంగా సంసారానికి భయపడిపోయి దూరంగా పారిపోడు. సంసారంలో దూకి దైవం నిర్ణయించినటువంటి ఆ యొక్క హద్దులకు లోబడి తన జీవితాన్ని గడిపి దైవాన్ని ప్రశంసలు పొందడానికి ప్రయత్నం చేస్తాడు. అతను నిజమైనటువంటి విశ్వాసి, నిజమైనటువంటి వీరుడు అనమాట. కాబట్టి సోదరులారా,
ప్రవక్త వారి యొక్క జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే ఆయన అత్యుత్తమమైనటువంటి ఒక తండ్రిగా ఆయన తన బాధ్యత నిర్వర్తించారు, ఒక భర్తగా నిర్వర్తించారు, ఒక బిడ్డగా నిర్వర్తించారు, సైనికునిగా నిర్వర్తించారు, ఒక స్నేహితునిగా నిర్వర్తించారు. జీవితంలో ప్రతి రంగంలో కూడా ఆయన తన యొక్క పాత్రను అత్యంత సమర్థవంతంగా పోషించి ఒక నమూనాగా ప్రపంచానికి చూపించారు. ఒక నిజమైన తండ్రి ఏ విధంగా ఉండాలి, ఒక భర్త ఏ విధంగా ఉండాలి, ఇంకా ఒక సైనికుడు, ఒక సైన్యాధికారి ఏ విధంగా ఉండాలి. మనం ఈ రోజున యుద్ధాలు చూస్తుంటాం చూడండి. పైలట్ లేనటువంటి యుద్ధాల ద్వారా, విమానాల ద్వారా ఈ రోజున యుద్ధాలు జరుగుతుంటాయి. ఎక్కడో కూర్చొని మీట నొక్కితే అక్కడ బాంబు పేలిపోతూ ఉంటుంది. ఇటువంటి పిరికితనంతో కూడినటువంటి యుద్ధాలు ఆ కాలంలో ఉండేవి కావు సోదరులారా. వారు ఏదైనా కూడా యుద్ధ మైదానంలో దిగి తమ వీర మరణమైనా పొందేవారు, ఆ విధంగా విజయాన్ని సాధించేవారు. కాబట్టి ప్రవక్త వారు ఇంట్లో కూర్చుని ఈ విధంగా దైవ విద్రోహులతోటి, దైవ తిరస్కారాలతోటి తన సహచరుల ద్వారా యుద్ధాలు చేయించలేదు. ఆయన స్వయంగా ముందుండి నడిపించడం జరిగింది. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిజమైనటువంటి ఆదర్శమూర్తి మానవాళికి. ప్రవక్త వారు ఆయన యొక్క సేవా తత్పరత ఏ విధంగా ఉండిందో నేను చిన్న ఉదాహరణ చెప్తాను. మరి ఆ కాలంలో ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క సందేశాన్ని వింటే, ఆయన మాటలు వింటే నేను ఎక్కడ తాతల ధర్మాన్ని విడిచిపెట్టేస్తానేమో అన్న భయంతో ఒక స్త్రీ ఏం చేస్తుందంటే తన మూట ముళ్ళు సర్దుకుని దూరంగా పారిపోతూ ఉంటుంది. ఆ మోయలేక మోస్తున్నటువంటి ఆ భారంతో అవి వెళ్తుంటే ప్రవక్త వారు అనుకోకుండా ఆ దారుణమంటే వస్తారు. కానీ ఆమెకు ఈయన ముహమ్మద్ ప్రవక్త వారని తెలియదు. అప్పుడు ప్రవక్త వారు వెంటనే అందుకుని, అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు, మోయలేకపోతున్నావు, నాకు కొంచెం నేను సహాయం చేస్తానని చెప్పేసి ఆ బరువైనటువంటి మూటను, ఆ యొక్క సామానును తన నెత్తి మీద పెట్టుకుని ఆయన ఆ స్త్రీ వెంట వెళ్తారు. చాలా దూరం నడిచిన తర్వాత ఆ దారి పొడుగునా కూడా ఆ స్త్రీ ప్రవక్త ముహమ్మద్ వారిని తోరణాడుతూనే ఉంటుంది, తిడుతూనే ఉంటుంది, శాపనార్థాలు పెడుతూనే ఉంటుంది. తాత ముత్తాతల కాలం నాటి సాంప్రదాయాలను మంట కలపడానికి వచ్చాడు ఈయన మాట వినకుండా నేను దూరంగా వెళ్ళిపోతున్నాను. ప్రవక్త ముహమ్మద్ వారు పల్లెత్తు మాట కూడా అన్నారు. చివరికి ఆమె గమ్యస్థానాన్ని చేర్చిన తర్వాత తిరిగి వెళ్ళిపోతుంటే ఆ స్త్రీ ఈయన సేవకు ముచ్చటపడి, ఓ బాబు, ఏ తల్లి కన్న కుమారుడువో కదా నువ్వు, అడగకుండా ఇంత సహాయం చేశావే, కనీసం నీ పేరైనా చెప్పు నాయన అనగానే, అమ్మా ఏ పేరు వినడానికి నువ్వు భయపడిపోయి ఇంత దూరం నువ్వు వస్తున్నావో ఆ ముహమ్మదును నేనేనమ్మా అని చెప్పగానే ఆ స్త్రీ కంపించిపోయి, ఓ బాబు, నీ యొక్క ఆచరణ ఎంత ఉన్నతంగా ఉన్నట్లయితే నీ ధర్మం ఇంకెంత ఉన్నతంగా ఉంటుంది. నేను ఈ విధంగా అనుకోలేదు నీ ధర్మాన్ని గురించి, నేను నిస్సందేహంగా నీ ధర్మాన్ని నేను స్వీకరిస్తాను అని చెప్పేసి ప్రవక్త వారి యొక్క ఆచరణ ద్వారా అనేక మంది ఆయన యొక్క ధర్మ ఛాయలలోనికి రావడం జరిగింది. ఇంకా ఆయన యొక్క సత్యసంధత ఏ విధంగా ఉండిందంటే, ఆయనను ఎంతగా ద్వేషించేవారైనప్పటికీ కూడా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చి తమ సామాన్లను బ్యాంకు మాదిరిగా భద్రపరుచుకునేవారు. ఎందువలనంటే ఆయన పట్ల అంత నమ్మకం ఉండేది. అందరూ ఆయన వద్దకు వచ్చి ఆయన ఇంటిలో సామాను భద్రపరుచుకునేవారు. ప్రతిరోజు ఆయన ద్వేషించేవారు, ఆయన తిట్టేవారు, తోలనాడేవారు, అన్నీ చేసేవారు. కానీ సామాన్లు మాత్రం తెచ్చి ఆయన వద్దకు భద్రపరిచేవారు. ఎందువలంటే ఆయన వద్ద సేఫ్గా ఉంటుంది అని చెప్పేసి. చూడండి ఎంత ఉన్నతమైనటువంటి నమ్మకమైనటువంటి ప్రభావాన్ని ప్రజల ముందు ఆయన చూపించారు. ఆయన నీ ధర్మం మాకు వద్దు, నువ్వు చెప్తున్నది మేము వినం, కానీ నీవు మాత్రం మాకు నమ్మకమైన వాడివి, నమ్మకస్తుడివి అని చెప్పేసి ప్రజలందరూ ఆయన వద్ద ధనాన్ని కానివ్వండి, ఇంకా వస్తువులు కానీ భద్రపరుచుకునేవారు. ఆ కాలంలో బ్యాంకులు అవి ఉండేవి కాబట్టి ప్రజలందరూ వ్యాపార నిమిత్తం నెలల తెలబడి వారు బయటకు వెళ్ళేవారు. కాబట్టి తమ విలువైనటువంటి వస్త్రాలను, విలువైనటువంటి సంపద ఏదైనా ఉంటే, నగలు కానివ్వండి, ఏదైనా ప్రవక్త వారి వద్దకు వచ్చి భద్రపరుచుకునేవారు. తిరిగి వారు తమ యొక్క వ్యాపారాల నుండి తిరిగి రాగానే తిరిగి ప్రవక్త వారి వద్ద నుండి తీసుకునేవారు. మరి చూడండి, వారు ఆయన ధర్మాన్ని ఎంతగా అసహించుకున్నప్పటికీ కూడా మరి వ్యక్తిగతంగా ప్రవక్త వారి పట్ల ఎంత నమ్మకం పెట్టేవారు ఒకసారి చూడండి. ఇంకా చూడండి, తన దైవం పట్ల ఎంత అనిర్వచనీయమైనటువంటి సంబంధాన్ని ఆయన కలిగి ఉండేవారంటే సోదరులారా, ఎంతగా దైవాన్ని ఆరాధించేవారంటే పొద్దస్తమానం ప్రవక్త వారికి అనేక మందికి సందేశాన్ని వినిపిస్తూ తినడానికి కూడా తిండి కూడా ఉండనటువంటి పరిస్థితులు ఉండేవి. మరి ఆయన యొక్క పొయ్యి అనేక రోజుల పాటు ఆ విధంగా చల్లగానే ఉండేది తప్పించి పొయ్యి వెలిగేది కూడా కాదు. అటువంటి పరిస్థితుల్లో ఆయన అర్ధరాత్రి లేచి తన దైవాన్ని ఆయన ప్రార్థించేవారు. నమాజ్ ఆచరిస్తూ ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఆ భారానికి కాళ్ళు వాపు బయలుదేరి
ఎంతగా వాపు వచ్చేసిందంటే భార్య చెప్పేది, ఓ ప్రవక్త, మరి మీరు చేసినటువంటి ఆరాధనలు దైవం ఎప్పుడో స్వీకరించాడు కదా, మీ పాపాలన్నింటినీ కూడా దైవం క్షమించాడు కదా, ఇంకా ఎందుకు ఈ విధంగా కాళ్ళు వాపులు వచ్చేసేలాగా మీరు దైవాన్ని ఆరాధించడం అనగానే, ఓ ఆయిషా, ఏ దైవం ఇన్ని అనుగ్రహాలు నాకు కురిపించాడే, దైవం చివరి ప్రవక్తగా నన్ను చేశాడు కదా, నేను కృతజ్ఞుడైన దాసుడుగా నేను దైవం వద్ద ఉండొద్దా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే తన దైవం పట్ల ఎంత అనిర్వచనీయమైనటువంటి, ఎంత ప్రగాఢమైనటువంటి సంబంధాన్ని ఆయన కలిగి ఉండేవారు. ఒకసారి చూడండి, ప్రపంచానికి ఆయన ఒక మార్గాన్ని బోధించారు సోదరులారా. అదేమిటంటే మనిషి అనేక రకాల చెడుల పాప పంకిలంలో చిక్కుకుపోయి అనేక రకమైన చెడులు చేస్తూ ఉంటాడు, పాపాలు చేస్తూ ఉంటాడు. మరి ఈ పాపాలకు నిష్కృతి ఏది అంటే ఆయన ఏం చెప్పారు అంటే, నీవు నిర్మలమైన మనస్సుతోటి పశ్చాత్తాపంతో నీ సృష్టికర్త అయినటువంటి దైవం వైపునకు మరలడమే నిజమైనటువంటి ఆరాధన. దైవము నువ్వు ఈ విధంగా మరలినట్లయితే, దైవం వైపునకు నువ్వు తిరిగినట్లయితే నీ పాపాలను ఆయన క్షమిస్తాడు అని చెప్పేసి చాలా తేలికైనటువంటి, చాలా సరళమైనటువంటి ఒక ధర్మాన్ని ఆయన బోధించారు. ఏమాత్రం కూడా కష్టం కాదు. మనము మన భార్య బిడ్డలను విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. ఇంకా మన యొక్క ధన ప్రాణాలను ఇందులో అర్పించవలసిన అవసరం ఎంత కూడా లేదు. చూడండి ఎంత సరళమైనటువంటి ధర్మము. కేవలము ఎందువలంటే సోదరా, ఈ రోజున మనిషి రకరకాల సిద్ధాంతాలను ఈ రోజున కల్పించుకున్నాడు. తన మోక్షాన్ని కోసము, తన నిత్యజీవం కోసము, తన సాఫల్యం కోసము రకరకాలైనటువంటి సిద్ధాంతాలు ప్రపంచం ముందు కనబడుతూ ఉంటాయి. ప్రవక్త వారు ఇవేమీ కావు, దైవం వద్దకు చేర్చేయి. చాలా తేలికైనటువంటి విషయం ఏంటంటే, అది నీవు పశ్చాత్తాపంతో నీ ప్రభువు వైపునకు నువ్వు మరలు, క్షమించు అని చెప్పేసి నీ ప్రభువును వేడుకో. ఆయన క్షమించేవాడు, ఆయన తప్ప మరొకడు క్షమించేవాడు ఎవడు కూడా లేడు అని చాలా సరళమైనటువంటి సందేశాన్ని, ధర్మాన్ని ఆయన ప్రపంచానికి అందజేయడం జరిగింది. ఆయన రాజ్యాధినేతగా ఉన్నప్పుడు ఆయన ఎంత నిష్పక్షపాతంగా తన యొక్క తీర్పులు ఇచ్చేవారు చూడండి. ఒక సందర్భంలో ఒక యూదుడు మరియు ఒక ముస్లిం ఒక వ్యవహారం నిమిత్తము ప్రవక్త వారి వద్దకు రావడం జరుగుతుంది, ఒక కేసు నిమిత్తము. అదేమిటంటే ఆ యూదుని, ఆ ముస్లిం వ్యక్తికి సంబంధించినటువంటి ఒక గుర్రం మీద జీన్ ఉంటుంది చూసారా, అది ఆ యూదు దొంగిలించడం జరుగుతుంది. కానీ ఆ ముస్లిం వ్యక్తి వద్ద ఎటువంటి సాక్ష్యం కూడా ఉండదు. ఉన్న ఒక్క సాక్ష్యం ఏంటంటే అతని బానిస, అతని పనివాడు ప్రవక్త వారి వద్దకు వస్తారు. ఓ ప్రవక్త, ఈ యూదుని వద్ద నా యొక్క గుర్రపు జీన్ ఉండిపోయింది, ఈ యూదుడు అది తనదే అంటున్నాడు, నాది నాకు ఇప్పించండి అనగానే దానికి ఏదైనా సాక్ష్యం ఉన్నదా అని ప్రవక్త వారు అడుగుతారు. సాక్ష్యం అంటే నా పనివాడు ఉన్నాడు ఇతను చెప్తాడంటే, నీ పనివాడి సాక్ష్యం ఇక్కడ చెల్లదు అని సత్యమే. అతను తన అనుచరుడు అయినప్పటికీ కూడా, సత్యం అతనిదే అనే ప్రవక్త వారికి తెలిసినప్పటికీ కూడా ఆ యూదునికి అనుకూలంగానే తీర్పు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ తీర్పును చూచి ఆ యూదుని మనసు కరిగిపోయి, ఇంత నిష్పక్షపాతంగా మీరు తీర్పిస్తున్నారే, నా సహచరుడు అని కూడా చూడకుండా మీరు నా వైపునకు మీరు తీర్పిచ్చారే అని చెప్పేసి ఎంతో ప్రభావితమై ఆయన ధర్మాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఇంకా చూడండి, ప్రవక్త వారిని మనము విశ్వనాయకుడు అని చెప్పేసి పిలుచుకోవచ్చు. విశ్వనాయకుడు అంటే విశ్వమంతటికి కూడా నాయకత్వాన్ని వహించేవాడు అని అర్థం అనమాట. చూడండి, విశ్వనాయకుడు అనిపించుకోవడానికి 4 ప్రధానమైనటువంటి లక్షణాలు కావాలి. అది ఒకటి ఏంటంటే, ఆయన ఇచ్చినటువంటి ధర్మము, ఆయన బోధించినటువంటి యొక్క సందేశము సర్వ మానవాళి కోసం ఉండాలి. లేదన్నారు అనుకోండి, ఉదాహరణకి ఒక దేశాన్ని ప్రేమించేవాడు అనుకోండి, అతను ఎప్పుడూ ఆ దేశం గురించి ఆలోచిస్తుంటాడు, నా దేశం బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి అని చెప్పేసి. ఒక ప్రాంతపు నాయకుడు అనుకోండి, ఆ ప్రాంతం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాడు, నా ప్రాంత ప్రజలు బాగుండాలి అని చెప్పేసి. అదే మరి ప్రపంచ నాయకుడు కావాలంటే ప్రపంచం యొక్క బాగోగులు అతను ఆలోచించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితంలో ఇటువంటిదే జరిగింది సోదరులారా. ప్రవక్త వారు సర్వమానవాళి కోసం ఆలోచించారు. ఓ మానవులారా, మీ అందరి దైవం ఒక్కడని బోధించారు. మీరు చేతనైతే ఒకరినొకరు సహాయం చేసుకోండి, ఒకరి మార్గాల్లో అడ్డంకులు సృష్టించకండి, కలిసిమెలిసి జీవించండి, ప్రేమానురాగాలతో జీవించండి, దైవం యొక్క విధేయత చూపిస్తూ జీవించండి. దైవం మీ జీవితాల్లో శుభాలను ప్రసాదిస్తాడు. మీరు ఎంత మాత్రం కూడా మీరు కోట్లాడుకోకండి. మరి ఎవరైతే తన సాటి సోదరుని మీద తన కత్తి మొనను ఎవరైతే ఆనుస్తాడో వాడు సర్వనాశనం అయిపోతాడు, దైవం యొక్క ఆగ్రహంలో చిక్కుకుపోతాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మీ ప్రాణాలు ఒకరి ప్రాణాలు ఒకరికి నిషిద్ధం. ఇక్కడ ఎవరి ప్రాణాలు కూడా మీరు తీయకూడదు, అందరూ కలిసిమెలిసి జీవించండి అని చెప్పేసి సర్వమానవాళి కోసము ఆయన పరితపించడం జరిగింది. సర్వమాని బాగోగుల గురించి ఆయన పరితపించడం జరిగింది.
కాబట్టి ప్రవక్త వారిని మనము విశ్వనాయకుడు అనొచ్చు. ఇంకా విశ్వనాయకుడు అనిపించుకోవడానికి రెండవ లక్షణం ఏంటంటే, మరి ఆయన ఇచ్చినటువంటి ఆ ధర్మం ఉంది చూశారు, ఆ ధర్మము మనిషి యొక్క ప్రతి సమస్యను కూడా పరిష్కరించగలగాలి. అతన్ని ఒక మంచి దైవదాసునిగా మార్చి మస్జిద్ 4 గోడలకో లేకపోతే గుడికో లేకపోతే చర్చికో పరిమితం చేసి బయట మానవ నిర్మిత చట్టాలను అనుసరించు అని బోధించింది అనుకోండి, అది ధర్మం ఎంత మాత్రం కూడా అనిపించుకోదు. ధర్మం అంటే ఏమిటంటే, దైవం నిర్దేశించినటువంటి ధర్మం యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయంటే, అది మనిషిని టాప్ టు బాటమ్ అంటే పుట్టినప్పటి నుండి గిట్టే వరకు అన్ని సమస్యలను పరిష్కరించేదే ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడే దైవధర్మం అనిపించుకుంటుంది. మరి అటువంటి ధర్మాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు బోధించడం జరిగింది. ఆయన ద్వారా దైవం ఇచ్చినటువంటి ఖురాన్ ఉంది చూశారు, ఇది మనిషి యొక్క సర్వ సమస్యలను కూడా పరిష్కరించేది. ఇది కేవలము మస్జిద్కి పరిమితం చేసే ధర్మం ఇది అంత మాత్రం కూడా కాదు. ఎందువలనంటే మనిషి మస్జిద్లోనే కాదు, బయట ఏ విధంగా ఉండాలి, కేవలము అతను ఆరాధన లేడానికి పరిమితం కాదు, అతను తన చుట్టూ ఉన్న ప్రపంచంలో అనేక కార్యక్రమాలు నిర్వర్తించవలసి ఉంటుంది. అతను రాజకీయ రంగమైనా కానివ్వండి, ఆర్థిక రంగమైనా కానివ్వండి, వ్యక్తిగత రంగము, సామాజిక రంగము, అన్ని రంగాలను ఆయన ఇచ్చినటువంటి ఆ ధర్మము అతనికి మార్గాన్ని నిర్దేశిస్తూ సరైన మార్గం నడిపించగలగాలి. అదే నిజమైనటువంటి ధర్మం. మరి అటువంటి ధర్మాన్ని ప్రవక్త వారు సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు అందజేయడం జరిగింది. ఆయన ధర్మము సమస్త మానవ జాతి సమస్యలను పరిష్కరిస్తుంది. అది ఏ సమస్య అయినా కానివ్వండి, దానికి పరిష్కారాన్ని ఖురాన్ రూపంలో దైవము మానవాళికి అందజేయడం జరిగింది. కాబట్టి ఆయనను మనము విశ్వనాయకుడు అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా అంతేకాదు, ఆయన ఇచ్చినటువంటి ధర్మము సర్వకాలాల్లో కూడా పనికొచ్చే విధంగా ఉండాలి. అవునండి, మీరు చెప్పిన సమస్యలన్నీ కూడా ఒక శతాబ్దం కాలం నాటి సమస్యలు, ప్రస్తుతం కొత్త సమస్యలు వచ్చాయి, దీనికి గ్రంథం సరిపోదు అని అనిపించింది అనుకోండి, అది దైవ సందేశం అనిపించుకోదు అది. కాబట్టి దైవం ఇచ్చినటువంటి ఈ గ్రంథము మానవ జాతి అందరికీ కూడా గ్రంథము కాబట్టి, ఇది ప్రళయం వరకు కూడా మరొక మార్గదర్శకత్వం రాదు కాబట్టి, ప్రళయం వరకు కూడా మనిషికి వచ్చే సమస్యలను ఈ గ్రంథం పరిష్కరించగలగాలి. నేను పరిష్కరిస్తాను, మీరు వచ్చి నన్ను మీరు అనుసరించి చూడండి అని చెప్పేసి ఖురాన్ ఆహ్వానిస్తుంది సోదరులారా. అంతిమ గ్రంథం ఖురాన్ మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి నేను శాంతిని ప్రసాదిస్తాను, మీ సమాజాన్ని నేను శాంతిమయం చేస్తాను, ఒక్కసారి నన్ను అనుసరించి నన్ను ఇంప్లిమెంట్ చేసి చూడండి, నన్ను మీరు మీ యొక్క సమాజంలో స్థాపించి చూడండి, మీ సమాజం ఏ విధంగా మారిపోతుందో ఒకసారి గమనించండి అని చెప్పేసి దైవం అంతిమ గ్రంథం ఖురాన్ ద్వారా ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి ప్రవక్త వారు ఇచ్చినటువంటి ధర్మము సర్వకాలాల్లో కూడా తగి ఉంటుంది. అప్పుడు తగి ఉన్నది ఎందువల్లంటే, మనిషి నైజము ఎంత మాత్రం కూడా మారదు సోదరులారా. అతని సమస్యలు కూడా మారవు. అప్పుడుండే సమస్యలు ఇప్పుడు ఉన్నాయి, ఇంతకు ముందు కూడా అవే ఉంటాయి. ఈ మద్యపానం కానివ్వండి, ఈ విచారం కానివ్వండి, ఎందువల్లంటే మానవుని యొక్క ప్రకృతి ధర్మము, ఈ స్వరూప స్వభావాలు ఎంత మాత్రం కూడా మారేవి కావు. అతను ఏ విధంగా ఉన్న సమస్యలు ఆ విధంగా ఉంటాయి. రూపురేఖలు మారవచ్చు కానీ, సమస్యల యొక్క రూపురేఖలు మారవచ్చు కానీ, సమస్య మాత్రం అదే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ వారు ఇచ్చినటువంటి ధర్మము సర్వకాలాల్లో కూడా మనకు పనికొచ్చే ధర్మం అన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సోదరులారా, మనము చాలామందిని చూస్తుంటాము, మంచి మంచి మాటలు బోధిస్తుంటారు కానీ తమ స్వయం ఆచరణకు వచ్చేసరికి అది దాన్ని పాటించకపోవడం మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ఎంత గొప్ప బోధ చేసినప్పటికీ కూడా అది ఎప్పుడైతే తన వ్యక్తిగత జీవితంలో పాటించడో ఆ ధర్మం ఎంత మాత్రం కూడా అది నిజమైన ధర్మం అనిపించుకోదు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ స్వయంగా జీవితంలో ఆచరించి ఆయన చూపించడం జరిగింది. దైవం ఆజ్ఞాపించాడు, ఓ ప్రవక్త మీరు ప్రజలకు ఆజ్ఞాపించండి, ప్రజలకు మీరు నిర్దేశించండి, దైవం మిమ్మల్ని 5 పూటలు కూడా మిమ్మల్ని ప్రార్థన చేయమని ఆజ్ఞాపిస్తున్నాడు అని చెప్పేసి. ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా దైవాన్ని ఆరాధించాలి తన ప్రవక్త ద్వారా చూపించాడు. కాబట్టి అంతిమ గ్రంథం ఖురాన్లో ప్రార్థన చేయమని ఉంటుంది తప్పించి మీరు ఏ విధంగా చేయాలి, మీరు కూర్చుని చేయాలా లేకపోతే మీరు ఈ విధంగా ఒంగోవాలా, సాష్టాంగ పడాలా అనేది అంతిమ గ్రంథం ఖురాన్లో చూపించడు. దాన్ని చూపించడం కోసం, దాన్ని వివరించడం కోసమే దైవము తన ప్రవక్తను పంపించాడు. కాబట్టి ప్రవక్త వారి యొక్క ఆచరణలో మనకు అది కనబడుతుంది. కాబట్టి ఏదైతే ఖురాన్లో నిర్దేశించడం జరిగిందో అది ఆచరణాత్మకంగా ప్రవక్త వారి జీవితంలో మనకు కనబడుతుంది అన్నమాట. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా ఆయన ఆచరించి, తాను స్వయంగా ముందు ఆచరించి తర్వాత ప్రజలకు ఆయన బోధించేవారు. కాబట్టి విశ్వనాయకుడు అనిపించుకోవడానికి ఈ 4వ లక్షణం కూడా ఆయనకు మాత్రమే సరైనది. చూడండి, ఇంకొకసారి చూద్దాం. ఆయన సందేశం సర్వ ప్రపంచానికి చెంది ఉండాలి, ఇంకా సర్వకాలాల్లో కూడా ఆ సందేశము తగి ఉండాలి, సర్వకాలాలకు కూడా ఆ సందేశం తగిన విధంగా ఉండాలి. ఇంకా
ఆయన ఇచ్చినటువంటి ధర్మము సర్వ సమస్యలకు కూడా పరిష్కారం చూపించగలిగి ఉండాలి. ఇంకా ఆయన స్వయంగా ఆచరించి చూపించాలి. మరి ఈ 4 విషయాలు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో తూచా తప్పకుండా జరిగినాయి సోదరులారా. 100% కూడా జరగడం జరిగింది. అందువలనే ఆయన మనము విశ్వనాయకుడు అని పిలవచ్చు అనమాట. అయితే సోదరులారా, ఇంకా చూడండి, ఆయన పర్యావరణం గురించి ఎందువల్లంటే ఈ ప్రస్తుతం మన సమాజంలో మనం చూస్తున్నాము, పర్యావరణం గురించి మనం ఎక్కువగా మాటలు వింటుంటాము. ఈ విధంగా సృష్టి అంతా సమతుల్యత దెబ్బతినేసింది, పర్యావరణం అంతా కూడా నాశనం అయిపోతుందని చెప్పేసి ప్రవక్త వారు ఏం చెప్పారు అంటే, నీవు ఒక్క నీటి బొట్టును వృధా చేసినప్పటికీ కూడా దైవం ముందు సమాధానం చెప్పుకోవాలి, జాగ్రత్త సుమా అని చెప్పడం జరిగింది. ఈ నీరు కానివ్వండి, ఈ గాలి కానివ్వండి, ఇవన్నీ కూడా దైవం ఇచ్చినటువంటి అనుగ్రహాలు. కాబట్టి సరైన రీతిలో దాన్ని వినియోగించుకొని దైవానికి కృతజ్ఞత తెలుపుకోవాలి అని చెప్పడం జరిగింది. ఇంకా జంతువుల గురించి ఆయన చెప్పారు, మీరు జంతువుల గురించి కూడా, మీ యొక్క పెంపుడు జంతువుల గురించి కూడా మీరు దైవం ముందు ప్రశ్నింపబడతారు. అవి బాగా ఉన్న స్థితిలోనే మీరు వాటి నుండి ప్రయోజనం పొందండి, సరైన రీతిలో వాటికి తిండి పెట్టండి. లేదు వాడిని మీరు అనవసరంగా మీరు హింసించినట్లయితే దైవం ముందు సమాధానం చెప్పుకోవాలని చెప్పడం జరిగింది. చూడండి, ఈ విధంగా నోరు లేని జీవాలకు కూడా ఆయన ఏ విధంగా మానవ హక్కుల గురించి బోధించడం జరిగిందో చూడండి. మరి ఇంకా మానవ హక్కులకైతే సోదరులారా, అందుకనే చెప్పడం జరిగింది ప్రవక్త వారు, మరి ఎవరైతే అన్యాయంగా ఒకరి ప్రాణాన్ని తీస్తారో వారు సర్వమానవాళి యొక్క ప్రాణాలను తీసినంత పాపాన్ని మూటగట్టుకుంటారు. మరి ఎవరైతే ఒక ప్రాణాన్ని కాపాడతారో వారు సర్వ ప్రపంచం యొక్క ప్రాణాలను కాపాడినంత పుణ్యాన్ని సంపాదిస్తారని చెప్పడం జరిగింది. మానవ ప్రాణము అత్యంత విలువైనది. ఇక్కడ దైవము అనవసరంగా ప్రాణాన్ని తీయడం ఎంత మాత్రం కూడా సహించడు. అది మానవ ప్రాణమైనా కానివ్వండి, ఏ జీవి ప్రాణమైనా కానివ్వండి, మనకు ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు వినియోగించుకోవడం కోసమే దైవం ఇక్కడ మనను పంపించడం జరిగింది. మనకు సంబంధం లేనటువంటివి, మనకు అనవసరమైనటువంటి ఇటువంటివి కేవలం మన యొక్క సంతోషం కోసము, మన ఆనందం కోసము జంతువులను చంపడము, ఇది ఎంత మాత్రం కూడా అది తగదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారించడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఇంకా ఆయన తన అనుచరులతో ఎంత అనుబంధాన్ని పెంచుకునేవారంటే ప్రతి సహచరుడు కూడా ఆయనను చూచి ప్రవక్త వారు నన్నే ఎక్కువగా ఇష్టపడేవారేమో అనిపించేది. అంత అద్భుతమైనటువంటి ఆ యొక్క సంబంధాలను ఒక గురువు ఒక శిష్యుడికి ఎంత అద్భుతమైనటువంటి సంబంధం ఉంటుందో, ఎంత ప్రాణప్రదంగా ఉంటుందో ఆ సంబంధాన్ని తన సహచరుల ద్వారా ఆయన చూపించడం జరిగింది సోదరులారా. అందులోనే ఆయన ఒక్క మాట అంటే ప్రపంచము అంతా కూడా అది అనుసరించడానికి తయారైపోయేది. ఉదాహరణకు చూడండి, మరి ఆ కాలంలో మరి మద్యపానం అనేది చాలా సర్వసాధారణమైనటువంటి విషయం. మరి అటువంటి కాలాలలో ప్రవక్త వారి యొక్క ఒకే ఒక ఆజ్ఞ, అదేమిటి, దైవము మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడు, ఈ యొక్క మద్యపానాన్ని మీరు విడిచిపెట్టండి, లేకపోతే మీరు సాఫల్యం పొందలేరు. దైవం ఆజ్ఞాపిస్తున్నాడు అనగానే మరి వాళ్ళకి ఎంతో ప్రాణప్రదమైనటువంటి ఆ యొక్క మద్యపానాన్ని కూడా వారు విడిచిపెట్టడం జరిగింది. మరి ప్రవక్త పట్ల ఎంత ప్రేమను వారు పెంచుకున్నారో చూడండి. అందువలన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఒక మాటను చెప్పడం జరిగింది, మీరు దైవాన్ని మరియు మీ ప్రవక్తను మీ ప్రాణం కంటే, మీ తల్లిదండ్రులు, మీ భార్య బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమించకపోతే, ఎక్కువగా మీరు వారిని ప్రేమించకపోతే, విశ్వసించకపోతే మీరు విశ్వాసులే కారు అని చెప్పడం జరిగింది. ఎందువలనంటే సోదరులారా, ఒక వ్యక్తి ఏదైనా ఒక అమలు చేయడానికి, ఉదాహరణకి ఏదైనా ప్రార్థన అనుకోండి, ఏ విషయమైనా చేయడానికి అతనికి దైవం పట్ల అత్యంత విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే అది చేయగలడు. దైవ ప్రవక్త పట్ల విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే, ఈయన నిజమైనటువంటి దైవ ప్రవక్త, ఈయన ఏం చెప్పినా కూడా దైవం యొక్క ఆజ్ఞ ప్రకారం నాకు చెప్పారు అని విశ్వాసం ఉన్నప్పుడే ఆయన అనుసరించగలడు. ఈయన ప్రవక్తే కాదు అని ఎవరైతే భావిస్తారో ఆయన అనుసరించే మాటే తలెత్తదు. కాబట్టి దైవం పట్ల, ప్రవక్త పట్ల నిస్సందేహంగా నిష్కల్మషమైనటువంటి ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడే నిజమైనటువంటి విశ్వాసం అనిపించుకుంటాము. మరి చివరిగా నేను ఒక మాట చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఇన్ కుంతుం తుహిబ్బూనల్లా, ఓ ప్రజలారా, మీకు నిజంగా దైవం పట్ల ప్రేమ ఉన్నట్లయితే, మీరు విశ్వాసులము అని చెప్పేసి మిమ్మల్ని మీరు భావిస్తున్నట్లయితే, ఇన్ కుంతుం తుహిబ్బూనల్లా ఫత్తబిఊని, మీరు నా ప్రవక్తను అనుసరించండి, అప్పుడు యుహిబ్బుకుముల్లా, అప్పుడు దైవం కూడా మిమ్మల్ని ప్రేమిస్తాడు, యగఫిరు, ఇంకా మీ యొక్క పాపాలను ఆయన తుడిచివేస్తాడు. కాబట్టి దైవం యొక్క మార్గాన్ని బోధించింది ప్రవక్త వారు. ప్రవక్త వారి యొక్క అడుగుజాడల్లో మనము దైవాన్ని ఆరాధించాలి. ఆయన ఏ విధంగా దైవాన్ని ప్రేమించాలో మనకు చెప్పారు. ఆయన నన్ను దైవంగా భావించండనో లేకపోతే నన్ను ఆరాధించమనో ఎంత మాత్రం కూడా చెప్పలేదు సోదరులారా. ఇంకా దైవం యొక్క ప్రతి ప్రవక్త కూడా అదేవిధంగా దైవాన్ని ఆరాధించమని చెప్పాడు తప్పించి మమ్మల్ని ఆరాధించండి అని చెప్పేసి ఏ ప్రవక్త కూడా చెప్పలేదు.
ఆయన యేసుక్రీస్తు వారైనా కానండి, ఆయన స్వయంగా దైవాన్ని ఆరాధించమని చెప్పారు, నన్ను ఆరాధించమని ఎక్కడ కూడా చెప్పలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఇదే విధంగా బోధించారు, దైవాన్ని మీరు ఆరాధించండి, ప్రవక్తను అనుసరించండి అని. కాబట్టి సోదరులారా, నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను. మరి ఏ విషయాలైతే మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలుసుకున్నామో, ఆయన పట్ల అపోహలన్నీ తొలగించుకొని ఆయన జీవితాన్ని మనం ఇంకా అధ్యయనం చేసినట్లయితే నిస్సందేహంగా మన జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తాయి. మన సమాజంలో కూడా మంచి మార్పులు మనము తీసుకొచ్చే అవకాశం అప్పుడు మనకు కలుగుతుంది. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే మనం ఇక్కడ విన్నామో వీటి మీద ఇంకా మనం బాగా ఆలోచన చేయాలని, అనుసరించాలని, దైవం పంపినటువంటి అంతిమ గ్రంథము ఖురాన్ మరియు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అడుగుజాడల్లో మనము నడిచి మన జీవితాలను మన సాటి సోదరుల జీవితాలను, సమాజాన్ని మనం శాంతిమయం చేయాలని, దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, శక్తిని, ఆ యొక్క మార్గాన్ని దైవం మనకు, మీకు, నాకు, మనందరికీ కూడా ప్రసాదించాలని నేను వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాఖిరు దవాన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం.